కోల్కతాలో యువ పీజీ డాక్టర్పై అత్యాచారం హత్య సంఘటన నిరసిస్తూ ఐఎంఏ పిలుపు మేరకు దేవరకొండ వైద్యులు నిరసన గళం విప్పారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించిన వైద్యులు హత్యాచార సంఘటన దోషులను ఉరితీయాలంటూ ప్లే కార్డ్స్ చేతబూని నిందితులను ఉరిశిక్ష విధించాలని ముక్త కంఠంతో కోరారు. కోల్కతాలో యువ పీజీ డాక్టర్పై హత్య సంఘటన నిరసిస్తూ ఐఎంఐ పిలుపు మేరకు దేవరకొండ వైద్యుల నిరసన గళం విప్పారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యులు హత్యాచార సంఘటన దోషులను ఉరితీయాలంటూ ప్లే కార్డ్స్ చేతబూని నిందితులకు ఉరిశిక్ష విధించాలని ముక్తకంఠంతో కోరారు. ఆసుపత్రి నుండి బస్టాండ్ వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మానవహారం చేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తిలో ప్రాణాలు పోసే డాక్టర్లకు దేశంలో భద్రత కరువైందని, పీజీ మహిళా డాక్టర్పై హత్య చేసిన సంఘటనలో పదుల సంఖ్యలో నిందితుల ఉండి కిరాతకంగా అత్యాచారం చేసి మహిళా డాక్టర్ని కిరాతకంగా హత్య చేశారని అన్నారు. మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు నిర్వహిస్తారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూ ఉంటే డాక్టర్లకు భద్రత ఏది అని ఆయన అన్నారు. దేశంలో కూడా నిర్భయ చట్టం తీసుకువచ్చిన మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి వెంటనే నిందితులను ఉరితీయాలని అన్నారు. హత్యలు ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదని, ఇది సభ్య సమాజం తల వంచుకునే విధంగా ఉన్న ఈ సంఘటన సభ్య సమాజం ఎలుగెత్తి ఖండించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ వేణుధర్ రెడ్డి, ఆర్ఎంఓ రంజిత్ కుమార్, డాక్టర్ కృష్ణానాయక్, డాక్టర్ శంకర్ నాయక్, డాక్టర్ మస్తాన్ అలీ, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ రవి, డాక్టర్ శాంతి స్వరూప, డాక్టర్ స్వప్న, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ బాబురావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జరిగింది అన్యాయం మామూలు అన్యాయం కాదండి. ఎందుకంటే అందరినీ సేవ్ చేసే ఒక డాక్టర్ని, ఒక మహిళని దారుణంగా ఎవరూ లేని ప్రదేశంలో అలా జరిగిందంటే ఏదో అనుకోవచ్చు, కానీ అందరూ ఉన్న ప్రదేశంలో ఒక మెడికల్ కాలేజ్లో, అది కూడా ప్రాణాలు కాపాడే ఏరియాలో అలా జరిగిందంటే చాలా అమానుషంగా ఉంది, చాలా దుర్మార్గంగా బిహేవ్ చేశారు. అలాంటి వాళ్ళని వదిలిపెడితే ఇంకా మనకి ఒక విలువ అనేది ఉండదండి, వేస్ట్ అయిపోతుంది. అందుకే వాళ్ళని దారుణంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు జరిగేది అంటే వాళ్ళు శిక్షిస్తే జరిగేది వాళ్ళ ప్రాణం పోవడం కాదు, ఒక న్యాయాన్ని, ఒక ధర్మాన్ని కాపాడిన వాళ్ళంగా మనం ఒక మనుషుల్లాగా బిహేవ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మేమందరం డాక్టర్స్మే కాదు, మహిళలం కూడా. మహిళలు మాకు ధైర్యం రావాలి అంటే, మేము పని చేసుకోవాలి అంటే మాకు ఒక రక్షణ కల్పించాలి.
ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో కాదు ఏ ఏ ఏరియాలో అయినా ఒక రక్షణ కల్పించాలి. ఎస్పెషల్గా డాక్టర్స్కి అయితే నైట్ డ్యూటీస్ ఉంటాయి, డే డ్యూటీస్ ఉంటాయి. 100 మంది వస్తూ ఉంటారు ఒక పేషెంట్తో పాటు. వాళ్ళతో మేము వాదించాలి. ఆ వాదనలో కొంచెం మాట అటు ఇటు కావచ్చు, కానీ వాళ్ళు శుద్ధి చెప్పి మమ్మల్ని తిడుతూ ఉంటారు. చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాంటి సమయంలో మినిమం సెక్యూరిటీ లేకుండా మేము పని చేయాలంటే నేటి సమాజానికే చాలా అవమానకరం. అందరూ తలదించుకోవాల్సిన విషయం ఇది. ఇటువంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయి. మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా చట్టాలు తీసుకొచ్చాయి. కానీ నేడు సమాజంలో ఒక ప్రాణాలు కాపాడే డాక్టర్కి ప్రాణరక్షణ లేనప్పుడు మేము ఏ రకంగా మా డాక్టర్లు లేదా మహిళా డాక్టర్లు ఏ రకంగా ముందుకొచ్చి ప్రజల ప్రాణాలు కాపాడుతారో ఒక్కసారి దేశ ప్రజలందరూ ఆలోచించాలి. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే ఒక సీనియర్ ఒక ఇంటర్నీకి ఇలా జరిగిందంటే అది వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఎంత దయనీయమైన స్థితిలో ఉందో సామాన్య ప్రజలు గమనించాలి. ఇంకా ఇంత చెప్పే విధంగా ప్రతి దగ్గర డాక్టర్లో ఒక వైద్య వృత్తే డైరెక్ట్ మా ప్రజలతో అనుబంధించుకొని ఉంటుంది. వీఆర్ డైరెక్ట్లీ ఆన్సరబుల్ టు ద పేషెంట్స్ అనే వాళ్ళు ఒకరితో చాలామంది వస్తుంటారు, రకరకాల మనుషులు వస్తుంటారు. పేషెంట్ వచ్చేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, జరిగే ప్రక్రియ ఏ డాక్టర్ అయినా కానీ ప్రాణాలు కాపాడాలని చూస్తాడు. కానీ జరిగే పరిణామాలతో వాళ్ళు చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటూ డాక్టర్లతో గొడవపడే విధంగా వ్యవహరిస్తారు. అలా కాకుండా డాక్టర్లు కూడా మనుషులే, వారికి ఉన్నది కేవలం పేషెంట్ల ప్రాణాలు కాపాడు. కలకత్తాలో జరిగినటువంటి ఆర్జీకర్ ఆయనకి ఆయనకి మద్దతుగా ప్రజా సంఘాల నాయకుడు ఎంఆర్పిఎస్ నాయకుడు మీ అందరికీ నమస్కారం. డాక్టర్లందరికీ, వచ్చిన స్టాఫ్ అందరికీ, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కలకత్తాలో జరిగిన ఆర్జీ కాలేజీ జూనియర్ సెకండ్ ఇయర్ పీజీ ఆ విద్యార్థిపై జరిగిన నలుగురు కలిసి అత్యాచారం చేశారు. వాళ్ళందరినీ శిక్షించాలని మనస్ఫూర్తిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఉరి తీయాలని నేను కోరుకుంటున్నాను. పక్కకు రా, ఇట్లా జర గట్టిగా తమ్ముళ్ళు మాట్లాడతావు కూడా రోడ్డే మాట్లాడాలి. రైట్. ఎంఆర్పిఎస్ దేవరపల్లి ఇన్ఛార్జ్ నా పేరు సహదేవుడు. కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్పై నలుగురు కలిసి హత్య చేయడం జరిగింది. వాళ్ళని ఎమ్మటే ఉరి తీయాలని మా ఎంఆర్పిఎస్ తరఫున మేము కోరుతున్నాం. సార్ ఓకే సార్. డాక్టర్లు ఎవరైనా ఒక్క నిమిషం ముందుకు రావాలి సార్. అట్లా